మల్లన్నకు బోనాలు పోసిన తర్వాత సమర్పించక ముందే గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మేమైతే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాం. వచ్చిన తర్వాత పడులు పెట్టి సమర్పించాలి. పడులు అంటే ఏంటి అంటే ఇట్లా ఆకులు పెట్టి అందులో మేము వండిన బోనం, అన్నం, కూర వేయాలన్నమాట. మనం కొమరవెల్లి మల్లన్నకి పడులు పెట్టి బోనం సమర్పించిన తర్వాత ఈ అన్నంని మనమే తినడం. అంటే మాకు ఫుడ్‌కి సరిపడే వరకి మేము వండుకున్నాం. మేము 3 ఫ్యామిలీస్ వెళ్ళినాం. మా అమ్మ, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. సో, మేము ఎవరిది వాళ్ళు బోనం సమర్పించుకున్నాం. ఈ బోనం అనేది అందరూ ఒక దాంట్లో వండకూడదు. కొమరెల్లి మల్లన్నకి ఎవరి బోనం వాళ్ళదే. బోనం గంజులు గూడా ఇప్పుడు మనం వాడిన బోనం గంజులు మళ్ళీ వేరే దేనికి వాడకూడదు. మళ్ళీ ఎక్కడైతే మల్లన్న ఉంటాడో అక్కడ మాత్రమే వాడాలి. ఇంట్లో మాత్రం అసలు దేనికి వాడకూడదు. నేను మల్లన్నకి బోనాలు వేయడం ఇది రెండోసారి. అది కూడా నా పెళ్ళైన తర్వాత. అసలు మా అత్తగారికి మల్లన్న దేవుడే లేదు. కానీ నేను మొక్కుకొని సొంతంగా పెట్టుకున్నా. ఈసారి మా అత్తయ్యకి, మామయ్యకి రావడానికి కుదరలేదు. లాస్ట్ టైమ్ కుదరలేదు. ఈసారి కూడా కుదరలేదు వాళ్ళని తీసుకెళ్ళడం. వాళ్ళైతే ఇంతవరకు ఈ జాతర కూడా చూడలేదు. ఇది మేము సెకండ్ టైం రావడం. నేను ఫస్ట్ టైం కూడా బోనం పోసిన. కానీ అప్పుడు మాకు చాలా చిన్న పిల్లలు, అసలు ఎక్కువ కుదరలేదనమాట. నేనేమీ నేర్చుకోలేదు. కానీ ఈసారి మాత్రం పర్ఫెక్ట్‌గా బోనం వండే దగ్గర ఉండి పక్కన నా చేతులతో కూడా నేను చేశాను, నేర్చుకున్నాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు షాపింగ్ చేయడం కుదరక మా అమ్మనే బోనం గంజులు కొనమంటే మల్లన్న దేవునికి బుగ్గెండివి కొన్నది. అయితే నేనేమో ఇలాంటివి అంటే ఇప్పుడు నేను పట్టుకున్న చూడండి అలాంటివి కొనుక్కోవాలని నాకు చాలా ఆశ ఉండే. అప్పుడు ఇంకా నాకు కుదరలేదు. ఈసారైనా ఖచ్చితంగా కుదరాలి. కుదుర్చుకొనైనా సరే కొనుక్కోవాలని చెప్పి మొన్న మా అమ్మ మీదకొచ్చిందని చెప్పిన కదా! అప్పుడు మా అమ్మని తీసుకొని షాపింగ్‌కెళ్ళి ఇష్టపడివి కొనుక్కున్నా. నేను ఇష్టపడిన గంజులల్లా ఇష్టంగా బోనమండి మల్లన్న దేవుడికి సమర్పించిన. మస్తు హ్యాపీ అనిపిచ్చింది. ఈ జాతరలకి రావడానికి 2 ఇయర్స్ నుండి ప్లాన్ చేస్తుంటే ఇప్పుడు కుదిరింది. ముఖ్యంగా నేనైతే మొక్కిందైతే మా బాబు కోసమే. మా పాప కోసం మొక్కలేదు, నా కోసం మొక్కలేదు, మా ఆయన కోసం మొక్కలేదు. నా కొడుకు కోసం ఎన్ని మొక్కులు మొక్కినో అవన్నీ ఇట్లా నెరవేరుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాడి కోసం మొక్కిన ప్రతి మొక్కు నెరవేర్చుకుంటూ వస్తున్నా. మల్లన్న దేవుడు నన్ను, నా ఫ్యామిలీని చల్లగుంచితే నాకంతే చాలు.